నువ్వేది పిల్లో వేసుకొని కూర్చున్నావా, నడుము నొప్పి ఉందని చెప్పి పిల్లో వేసుకొని కూర్చున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటది. ఏందబ్బా అసలు అంటే ఎట్లా మీరు విన్నర్ కంటెస్టెంట్ అనుకొని సపోర్ట్ చేస్తున్నా తెలియదు కానీ ఇగో ఆ రీతు ఫౌల్ గేమ్ ఆడితే నువ్వు కెప్టెన్ అయినా నువ్వు మాట్లాడుతున్నావు అంటది. నేను ఎంత కష్టపడి కెప్టెన్ అయింది తెలుసా, నేను అందరి సపోర్ట్ ఎందుకు సపోర్ట్ తీసుకున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు సపోర్ట్ ఎక్కడ తీసుకున్నాను, నేను ఎలా తీసుకున్నాను తెలుసా, నేను కెప్టెన్ కావాలని కష్టపడి నాకు ఒక ఆట ఆడటానికి అవకాశం ఇవ్వమని అడిగితే అవకాశం ఇవ్వగానే అది నిరూపించుకుని నేను కెప్టెన్ అయినా ఇలాగ ఫౌల్ గేమ్లు ఆడలే. కానీ ఫౌల్ గేమ్లు ఆడిండా, ఫౌల్ వల్ల అంటే సంచాలక మిస్టేక్ వల్ల నువ్వు కెప్టెన్ అయినావు అన్న ఒక మాటకి కెప్టెన్సీని తీసి పక్కన పడేసి మళ్ళీ గేమ్ పెడితే మళ్ళీ గేమ్ ఆడి కష్టపడి కెప్టెన్ అయ్యాడు. మళ్ళీ ఎంబటే నెక్స్ట్ వీకే ఇమాన్యుయల్ కెప్టెన్సీని త్యాగం చేసిన టైంలో మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడితే ఇమీడియట్గా గెలిచి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి ఎవరు అవకాశం ఇయ్యక డిమాండ్ పవన్ కెప్టెన్ కాలేదు. ఓ సోదిలో ఒక ట్రాక్ నిజం అనుకొని నమ్మి నడిపిస్తుంటూ పోతున్న ఎడ్డి మాలకు అనాలి కానీ ఆ ఒక ట్రాక్ లేకపోతే విన్నర్ కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ ఘోరం తెలుసా. ఎట్లా అంటే ఫౌల్ గేమ్ ఆడినావు నువ్వు కెప్టెన్ అయినావు, రీతు ఫౌల్ చేస్తే నువ్వు కెప్టెన్ అయినావు, ఊరికైనా నా దగ్గర కష్టపడైనా అన్నట్టు మాట్లాడుతుంది. 30 రోజులు నువ్వు ఏదైనా గొడవ పెట్టుకుంటే గీకి 30 రోజులు చేస్తావు, గోకి గొడవలు పెట్టుకుంటావు. ఈ మాటలు మాట్లాడింది ఇంకా మధ్యలో బీప్ సౌండ్ వచ్చినాయి. ఏం మాట్లాడిందో అక్క. కానీ నామినేషన్లో వచ్చిన వాళ్ళంతా కూడా గెస్ట్లు వచ్చిండ్రు, ఎవరు వచ్చినా వైల్డ్ కార్డు అందరూ నీ గురించే చెప్పారు బ్యాడ్గా అని చెప్తాను. ఇన్ని మాట్లాడినది తెలుసా, ఏ ఒక్క మాటకి కూడా రియాక్ట్ కాదు, తలకాయ దించుకొని అని కూడా పోయిండు. ఎట్లా కట్ చేసిండు తెలుసా ఎడిటర్ మామ, తనుజకి నైస్ కట్ చేసిండు, లైవ్లో అట్లా లేదు, అడ్డ దిడ్డ మాట్లాడింది.